పివి నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి శ్రీరామ రక్ష అన్నారు ఏపీ మండలి చైర్మన్ బుద్ధప్రసాద్. హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణాలో పెగ్విన్, ఎంఎస్కో సంస్థలు రచించిన పివి జీవితంపై తెలుగు, ఇంగ్లీష్ వర్షన్ పుస్తకాలని ఆవిష్కరించారు. తిరోగమనంలో ఉన్న దేశాన్ని పురోగమనంలోకి తీసుకువెళ్లిన గొప్ప మేధావి పివి నరసింహారావు అన్నారు ప్రముఖులు. పివి సాంఘికవాది కన్నా గొప్ప సంస్కరణవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. దేశ ఆర్థిక ప్రగతి బాటలు వేసిన నరసింహారావు చరిత్రలో నిలిచి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పివి కొడుకులు రంగారావు, ప్రభాకర్ రావులతో పాటు టీఆర్ఎస్ నేత విజయ రమణారావు, సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, శ్రీనివాస్ ప్రముఖులు పాల్గొన్నారు. ఒక సామాజిక సమతుల్యతను సాధించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వారు పివి నరసింహారావు గారు మాత్రమే. సమాజంలోని అన్ని కులాలకి అధికారం లభించాలని చెప్పి ప్రత్యేకించి వెనుగుడిన వర్గాలకి పెద్ద ఎత్తున మంత్రి పదవులు ఇచ్చిన శాసనసభ సభ్యులుగా కూడా ఎక్కువ మందిని తీసుకొచ్చిన ఘనత చరిత్రలో ఒక పివి నరసింహారావు గారికి ఆంధ్రప్రదేశ్లో దక్కింది. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ కులతత్వాలు. ఈ కులతత్వాలను ఎలాగైనా మనం సమూలంగా నిర్మూలన చేయాలంటే సాంఘిక సంస్కరణ వైపు మనం దృష్టి సారించాలని చెప్పి మొట్టమొదటిగా సాంఘిక సంస్కరణ సదస్సుని హైదరాబాద్లో నిర్వహింపచేసి జూబ్లీ హాల్లో రోజున మొట్టమొదటిగా వర్ణాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వ పరంగా పారితోషికం ఇచ్చిన మహనీయుడు పివి నరసింహారావు గారు. అయితే ఆయన అన్నిటికంటే భూ సంస్కరణని ఈ దేశంలో ఎవరైనా చిత్తశుద్ధితో అమలుపరిచిన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే పివి నరసింహారావు గారని చెప్పక తప్పదు.